హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ సైలెన్స్ 2. G5లో అవైలబుల్గా ఉంది. మనకి మనోజ్ బాజ్పేయి అయితే ఇందులో హీరోగా చేశారు. క్రైమ్, థ్రిల్లర్, సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ ఆ జోనర్లో వచ్చిన మూవీ అనమాట. G5లో అవైలబుల్గా ఉంది. 2 hours 26 minutes ఉంటుంది. సో మూవీ ఎలా ఉంది ఏంటి దీని గురించి అయితే డీటెయిల్గా మాట్లాడేసుకుందాం. సో మూవీ స్టార్టింగ్లోనే మనకు ఒక రెస్టారెంట్లో అయితే ఒక షూట్అవుట్ జరుగుద్ది. అండ్ ఆ షూట్అవుట్ ఒక 6 members అలా చనిపోతారు అనమాట. అండ్ అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ అవుద్ది. స్టార్టింగ్ బాగుంది, ఒక 15-20 minutes బాగుంటుంది. అండ్ ఎండింగ్ వాజ్ అమేజింగ్. ఆ కంక్లూజన్ ఏదైతే ఉందో ఎండింగ్లో వచ్చేది ఒక 10-15 minutes మాత్రం చాలా బాగుంటుంది. బట్ మిడిల్ ఆఫ్ ద మూవీ కొంచెం స్లోగా వెళ్తుంది. ఓకే, ఆ మూవీలో మనకు కొన్ని టర్న్స్, ట్విస్ట్స్ వస్తాయి. బట్ కాకపోతే అంత ఇంప్రెసివ్గా అయితే అనిపించాం అనమాట. సో ఓవరాల్గా డెఫినెట్గా వన్ టైం వాచబుల్. పర్ఫార్మెన్స్ వైజ్గా వెరీ గుడ్, అందరూ చాలా బాగా చేస్తారు. అండ్ ఏసీపీ మనోజ్ బాజ్పేయి కావచ్చు, విలన్ రోల్ కావచ్చు, మనకంటే చివరి వరకు ఆ విలన్ ఎవరనేది చాలా సస్పెన్స్, అది మాత్రం చాలా బాగా మెయింటైన్ చేశారు. బాగా అనిపించింది. అది ఎండింగ్లో ఉన్న 10-15 minutes పోర్షన్ ఏదైతే ఉందో అది బాగుంది. మధ్యలో ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో మనకి కేసు ఒక సైడ్ నుంచి ఆలోచించడం, అది ఇంకొక సైడ్ టర్న్ అవ్వడం, అటు నుంచి ఇంకొక కాడికి ఫ్లిప్ అవ్వడం, సో ఇలాంటివి. బట్ అవి అంత ఇంప్రెసివ్గా, అంత ఇంట్రెస్టింగ్గా, అంటే అంత ట్విస్టింగ్ అయితే వెళ్ళలేదు. సో అది కొద్దిగా డౌన్ అనిపించింది. బట్ ఓవరాల్గా క్రైమ్ మూవీస్ బాగా చూసే వాళ్ళకి ఇది కొంచెం తగ్గుద్ది. ఎందుకంటే హై లెవెల్ క్రైమ్ మూవీస్ చూసిన వాళ్ళకైతే కొంచెం స్లో అనిపించుద్ది. అండ్ లేదు మూవీస్ చూడాలి, క్రైమ్ మూవీస్ చూడాలి, కొంచెం బాగుంటాయి అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా వన్ టైం అయితే వాచ్ చేయొచ్చు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఆ కెమెరా వైజ్ బాగుంది, అండ్ పిక్చరైజేషన్, స్క్రీన్ ప్లే, సో మనకి ఆ బ్లాక్ థీమ్ ఏదైతే తీసుకున్నారో ఆ థీమ్ కూడా చూపించే విధానం కూడా, సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బట్ చెప్పాను కదా, మిడిల్లో కొద్దిగా మనకి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఏమన్నా ఇంక్లూడ్ చేస్తే బాగుంది అనిపించింది. బట్ కాకపోతే మరీ అంత బోర్ అయితే కొట్టదు, కొంచెం బోర్ కొట్టుద్ది. యా, వన్ టైం వాచబుల్ డెఫినెట్లీ. క్రైమ్ మూవీస్ చూడాలనుకునే వాళ్ళకైతే డెఫినెట్గా గో అండ్ వాచ్ ఇన్ G5 అవైలబుల్. యా, రివ్యూ నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.